ఏడాదికి ఒకసారండి అమ్మవారి పూజ చక్కగా నిండుగా చేసుకుంటాం. ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు వస్తుందా వరలక్ష్మి వ్రతము అని చెప్పేసి. అలా అమ్మవారిని అంత చక్కగా అలంకరించుకున్న తర్వాత వెంటనే కదిపేసి ఉద్వాసన చెప్పేయడం అనేది ఎందుకో ఇష్టం ఉండదండి. 3 రోజుల పాటు ఉంచుకొని 3వ రోజున ఉద్వాసన చేస్తానండి. అదంతా కూడా మీకు షార్ట్ వీడియోలు ఇవాళ అప్లోడ్ చేశాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి 2వ రోజున నేను ప్రసాదం పెట్టేది గోధుమ రవ్వ ప్రసాదం అయితే చేశానండి. అది చూపిస్తూ దాంతోపాటు టేస్టీ వడలు కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. ముందుగా అయితే గోధుమ రవ్వ 1 కప్పు తీసుకున్నానండి. కప్పున్నర నీళ్ళు అయితే తీసుకొని అది మరిగిన తర్వాత చిటికెడంత ఉప్పు అయితే వేసి అందులో రవ్వ వేసిన తర్వాత ఇలా పొత్తులాగా ఉడికిపోయేలాగా చిన్నగా మంట మీద చక్కగా ఉడకనివ్వాలండి. స్వీటు బెల్లం పంచదారైనా వేసుకోవచ్చు, మీరు నీళ్ల బదులుగా పాలల్లోనైనా ఉడకబెట్టుకోవచ్చు అండి. అలాగే స్వీట్కి సరిపడా బెల్లాన్ని కూడా వేసి ఇదంతా బాగా కరిగే వరకు సిమ్లోనే పెట్టి నిదానంగా దగ్గరగా అయ్యే వరకు కూడా ఈ కేసరిని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది అన్నవరం ప్రసాదం అంటాం కదా, అన్నవరం ప్రసాదం టేస్ట్ రావాలంటే కనుక ఇందులో కాస్త పచ్చకర్పూరం వేయాలండి. అందులోనూ ఈ రవ్వని ముందు నేతిలో వేయించాలి. అలా వేస్తే కనుక చక్కగా మనకి ఆ స్మెల్ అనేది కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది తప్ప మనకి అచ్చంగా అన్నవరం ప్రసాదం టేస్ట్ అయితే రావాలంటే ఆ కొండకి వెళ్ళి ఆ అయ్యవారిని దర్శించుకున్న తర్వాత ఆ ప్రసాదం తీసుకుంటేనండి. ఏమంటారు? సరే అయితే నేను ఇంకా జీడిపప్పు, యాలకుల పొడి, కిస్మిస్ అన్నీ వేసిన తర్వాత ఇంకా స్వీట్ అయితే దింపేశాను. పూజ స్టార్టింగ్లోనే అఖండ దీపం పెట్టుకుంటానని చూపించాను కదండి. ఆ అఖండ దీపంలో తైలం చూసారు కదా, ఆ మరుసటి రోజు నేను పూజ చేసే టయానికి ఇంత అయితే ఉందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని నైవేద్యంతో పాటు ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా చక్కగా సమర్పించానండి. ఇంకా 3వ రోజున ఎలా చేసుకున్నాను ఏంటనేది మీకు షార్ట్లో పెట్టానండి. ఇలా అమ్మవారి పాదాల దగ్గర కూడా దీపాన్ని అయితే పెట్టుకొని చక్కగా ఎంత అందంగా కొలువై ఉన్నదో చూడండి. శ్రావణ మాసంలో 4 వారాలు ఉంటాయండి. ఆ 4 వారాల్లో మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు, వీలైతే 4 వారాలు కూడాను చక్కగా దీపం పెట్టుకొని చిన్న తాంబూలాన్ని ఇచ్చుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంటకు వచ్చేసరికి ఈరోజు నేను పెసరపప్పు, చింత చిగురు, గోంగూర, పైన మిద్దె తోటలో గుప్పెడు గోంగూర అయితే వచ్చిందండి. అలాగే చింత చిగురు తీసుకొచ్చారు. ఇంకా అది కొంచెం ఇది కొంచెం ఉంది కదా అని చెప్పేసి ఇంకా కందిపప్పు బదులు ఇవాళ పెసరపప్పు వేసానండి. అది సగం ఉడికిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు, అలాగే కడిగి పెట్టుకున్న గోంగూర, చింత చిగురు వేసేసానండి. వేసేసి చక్క నిదానంగా కుండ వేడికి మగ్గుతూ ఉంటుంది. ఈలోగా రైస్ అయితే ఉడుకుతుందండి. అలాగే ఇంకా ఇది వచ్చేసరికి మునగాకు, దాల్చిన చెక్క పొడి అండి. మార్నింగే తాగడం కోసం కాస్త కషాయం అయితే కాస్తున్నాను. ఇలా 4 పొయ్యిల మీద 4 అయితే అవుతున్నాయండి. ఇంకొక పక్క కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను వడల్లోకి. ఇంతకీ వడలు ఏంటి మామూలుగా మనం దేంతో చేస్తున్నాము ఏంటని చెప్తానండి. మామూలుగా ఇప్పుడు పూజ అప్పుడు మనకి శనగలు మనం తాంబూలం ఇవ్వడంలో కొన్ని మిగిలిన మనకి వచ్చిన తాంబూలాల్లో శనగలు వస్తాయి కదండి. వాటిని తాలింపు వేసుకుని తినే బదులుగా ఈరోజు వెరైటీగా వడలు అయితే చేసి పెడుతున్నానండి. ఇంకా కొబ్బరి చట్నీకి ఏంటంటే మామిడికాయ తురుము, మీకు లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదా, ఇలాగ ఐస్ క్యూబ్స్లో పెట్టుకున్నానని చెప్పేసి అవైతే ఇదిగోండి చూసారు కదా ఎలా చక్కగా వచ్చేసినాయో. ఇలాగ క్యూబుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి పులుపు సరిపడా ఎన్ని కావాలంటే అన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇలాగ పచ్చడిలోను, పప్పులోను, కూరలోను ఇలా వేసేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్యూబ్స్ అన్నీ కూడా ఇలా విడివిడిగా తీసేసుకొని ఏదైనా బాక్స్లో మనం పెట్టేసుకున్నామంటే, ఇది డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి. మళ్ళీ మామూలు ఫ్రిడ్జ్లో పెడితే మెల్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మీకు కూడా కుదిరితే కనుక పునాస్కాపు మామిడికాయలండి. మనకి అవి ఎలాగూ కూరల్లోకే పనికొస్తాయి కాబట్టి పచ్చడికి అవి కుదరదు కదండి. అందుకని చెప్పేసి ఇలా పెట్టుకొని చూడండి, చక్కగా సంవత్సరం అంతా వాడుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇవి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. అలాగే శనగలు నానబెట్టినవి మొలకలు కూడా వస్తాయి కదా, అవి ఇంకా మంచిదండి హెల్త్కి. రొటీన్గా మనం తాలింపు పెట్టుకొని తినే బదులుగా ఈసారి మీకు వడలు చూపిస్తానే. వీటిని మీరు మిక్సీలో వేసేసుకోవచ్చండి. గ్రైండర్లో అవసరం లేదు, నలగడం కొంచెం కష్టం అవుతుంది. మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నీళ్ళు ఏం వేయక్కర్లేదండి, మనకి అందులోంచి కొంచెం వాటర్ వస్తుంది. ఇలాగా ముద్దలాగా అవుతుంది కదా.
ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని క్యాబేజీ తురుము పెట్టుకున్నానండి. దాన్ని ఒక 2 గుప్పిళ్ళు వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కూడా బరకగా మిక్సీ పట్టేద్దామండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక క్యారెట్ని తురిమేసి వేసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర మాట. దీంతో పాటు ఒక నిమ్మకాయని బద్దలు కోసుకొని ఆ రసం అంతా కూడా ఇందులో పిండేసుకుందాము. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి, తాలింపు అయితే వేసేసాను. ఇంకా ఇందులో ఒక గుప్పెడు మునగాకును కూడా వేసేసుకుంటున్నానండి వడల్లోనూ. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. ఇంకా కరివేపాకు కానీ పుదీనా లాంటివి వేసుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. అలాగే ఇంకొక పక్కన లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. పప్పు, ఆవకాయ పచ్చడి, అలాగే ప్రోటీన్ కోసం ఒక ఎగ్ మాట. ఇది లంచ్ బాక్స్. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం మనం సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకోలేదు కదా. అలాగే దాంతోపాటు కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి 2 వేస్తున్నానండి. శనగలు కదా మనకి ఆ మసాలా ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది అన్నమాట. అందుకని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా, అలాగే గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని తగినంత శనగపిండి అండి ఒక 2 గుప్పిళ్ళు అయితే వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకొని డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై, లేదంటే కట్లెట్ లాగా నిదానంగా కాల్చుకుంటానంటే కనుక ఇలాగ అట్ల పెనం మీద కాస్త నూనెలోనూ నిదానంగా కాల్చుకోండి. ఇలాగైనా బాగానే ఉంటుంది. లేదంటే డీప్ ఫ్రై చేసుకుంటానంటే చేసుకోవచ్చండి. చక్కగా మనకి ఈ ఆకుకూరల్లోనూ క్యాబేజీలో అవి వేసాం కదా, అందులో వచ్చే వాటర్తోనే మనకి ఇది చక్కగా ముద్దగా అయిపోద్దండి. మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని అయితే లేదు. అలా పల్చగా ఒత్తుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చండి. ఇంకొక పక్క కాఫీకి పాలైతే పెట్టేశాను. ఇంకొక పక్క ఈ వడలు అయితే వేసేస్తున్నానండి. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసాను. అంతా బాగానే జరిగిందండి అమ్మవారి పూజ అంతా కూడాను. కాకపోతే ఈ మంత్ రావాల్సింది నెక్స్ట్ మంత్ నాకు స్కీమ్ కంప్లీట్ అవుతుందండి. అందుకని చెప్పేసి అమ్మవారి దగ్గర కొత్తగా నేను ఏ వస్తువు కూడా పెట్టలేదండి. ఉన్న వాటితోనే పూజ అయితే చేసుకున్నాను. అయితే బంగారం ఖచ్చితంగా ఆ వరలక్ష్మీదేవి పూజకి పెట్టేయాలి, తెచ్చేయాలి, అప్పు చేసైనా సరే అనుకున్న వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నానండి. అయితే ఇది పొదుపుగా కూడా మనం ఒక పద్ధతిగా పెట్టుకోవడం మంచిదేనండి. అంతేగాని దీనివల్ల మనకి ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారికి కొత్త నగతోనే పెట్టి పూజ చేయాలనేది మాత్రం ఎప్పుడూ ఉండద్దు. అలాగా అది మన సాంప్రదాయంలో కూడా ఏమీ లేదండి. మనకి మనం పెట్టుకున్నది అది. కనీసం ఒక చిన్న రూపు, అది కూడా మనకి లాస్ట్ ఇయర్ దున్నా కూడా దాన్నే శుద్ధి చేసి పెట్టుకోవచ్చు అని కూడా చెప్పాను కదండి. అలా ఈ ఏడాది నేను చేసుకున్న పూజ అయితే మీకు చూపించాను. 2 వీడియోస్ రూపంగా పెట్టానండి. చక్కగా మీరు మన కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఈరోజు నేను చేసే శనగలతోటి చక్కగా వడలు రెడీ అయిపోయినాయండి. కొబ్బరి పచ్చడి మామిడికాయతోటి మంచి ఫ్లేవర్తో భలే ఉంటుందండి. ట్రై చేయండి. మునగాకు కూడా వేసాను కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. మీ దగ్గర ఉంటే కనుక పచ్చి మునగాకుని చక్కగా వేసుకోండి. లేకపోతే కనుక వాటిని పొడి చేసుకొని కూడా ఇలాంటి వంటల్లో చక్కగా ఒక్కొక్క స్పూన్ వేసుకొని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటానండి. మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.